భారతదేశాన్ని కంటికి రెప్పవలే కాపాడినటువంటి ఒక గొప్ప సంస్థ. భరతమాతకు రెండు కళ్ళు ఉన్నట్లే ఆ భరతమాత రెండు కళ్ళు ఈ దేశానికి ఒకటి, మన దేశ సరిహద్దులో ఉండేటటువంటి సోల్జర్స్ జవాన్లు అయితే, రెండవ కన్ను ఈ భారతదేశానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆ స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి ఈ దేశానికి అసలైన మెయిన్ బేస్ ఆఫ్ పిల్లర్గా ఉండేటటువంటి సంస్థ ఈ విజయదశమితో, రేపొచ్చే దసరా పండగతో 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 1925వ సంవత్సరం లోపల డాక్టర్ హెడ్గేవార్ గారు దీన్ని స్థాపించారు. ఆయన ఆ సమయంలో మాలాక కాషాయం కట్టుకోకలేకపోయినా మీలా ఉన్నటువంటి ఒక యోగి, ఒక దార్శనికుడైన ఈ దేశానికి ఏదైతే జీవితం సస్యశ్యామలంగా జీవింపజేసేటటువంటి కోణంలో ఉపయోగపడేటటువంటి సంస్థ, భావితరాలకు ఒక అద్భుతమైనటువంటి చైతన్య ప్రేరణదాయకంగా మారేటటువంటి సంస్థ ఏదని సుదీర్ఘంగా 7 రోజులు ఏకాంతంగా కూర్చొని ఆలోచించి మదనపడి బాధపడుతూ ఏడుస్తూ జరిగిన దృశ్యాలన్నిటినీ కళ్ళకు కట్టినట్టుగా చూసి స్వచ్ఛందంగా నిజాయితీగా ధర్మపరంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అది రేపు విజయదశమితో 100వ సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది.